ప్రొటెక్ట్ చేయడం కోసం చేసుకున్నాం. ఈవెన్ దెన్ మరి మీరే చేశారని మేం కాదు సార్, అప్పుడే చేశారు, అప్పుడే మార్చారు. ఎప్పుడు మార్చారని అడిగాను. ఎప్పుడు మార్చారు అంటే దానికి సంబంధించి సింగరేణి ఇప్పుడు మనం నైని కోల్ బ్లాక్ అనుకుంటున్నాం కదా, నైని కోల్ బ్లాక్ సంబంధించి ఓబీ టెండర్లు అప్పుడే వారి హయాంలోనే పిలిచారు. వారు కూడా దీంట్లో కూడా రాశారు. ఆ కాంట్రాక్ట్ కూడా అత్యంత అనుభవజ్ఞుడు, ఆయన మామూలుడు కాదు, ఇంద్రుడు చంద్రుడు. ఆయనకి ఇస్తే ఆయన కూడా దీంట్లో పోటీదాడంటే సంతోషమే. మరి అప్పుడు ఓబీ నుంచి అప్పుడే చేస్తుండం, మరి అప్పటి నుంచి మొదలుపెట్టిన ఆయన ఇంతవరకు ఎందుకు చేయలేదంటే సరే రకరకాల కారణాలు చెప్పారు. 2014 నుంచే మొదలు పెట్టాలి కదా, 15 నుంచే చేయాలి కదా, చేయలేదు. 2023-24 తర్వాత నేను వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి, ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలిసి, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి, అధికారులను కలిసి వారందరితో మీటింగ్ పెట్టించి క్లియరెన్సెస్ అన్నీ ఇప్పించేసి మొదలుపెట్టారు. వారికి టెండర్ ఇచ్చినప్పుడు, ఇది ఎప్పుడు ఇచ్చారండి? 24/7/2022 24 ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. 24/7/2022 నైని ఏరియా ఒడిషా స్టేట్ డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ 24 months. ఏం చేశారు ఇందులో? ఇంక్లూడింగ్ డీజిల్ కాస్ట్. ఈ డీజిల్ కాస్ట్ కాంట్రాక్ట్ దాని బదులు దీంట్లో పెట్టుకొని కాంట్రాక్ట్ సింగరేణి సప్లై చేసే బదులు కాంట్రాక్ట్కి ఇంక్లూడ్ చేసి కాస్ట్ వేసి ఇచ్చారు, లెక్కేసి. అదే ఆయన రాశాడు. ఎందుకు మార్చారు మీరు? మార్చింది ఎవరు? ఇది 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, బట్టి విక్రమార్క లేడు. ఎవరున్నారు వాళ్ళు అడగండి మరి ఎందుకు మార్చారు. ఇదే డీజిల్ సంబంధించి ఈ రెండు అంశాల చుట్టే వారు అసలు మొత్తం ఇదైపోతుంది, అదే అయిపోతుంది అని చెప్పేసి సింగరేణి దోపిడికి గురైపోతుంది, నష్టం జరుగుతుంది. వాళ్ళు మీరు వచ్చిన తర్వాత ఇంకొక అంశం కూడా లేపారు. ఏంటది? అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్దిమందికి ఇచ్చారు. ఆ కొద్దిమందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది, ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయాన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు. ఇట్లా నేను కరెక్టే. ఇప్పుడు మీకు ఆ కాగితాలు కూడా ఇస్తాను నేను. మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినాయి? సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి ఒప్పచెప్పడం కోసమే ఇదంతా అసలు పెట్టి జరుగుతుంది. సైట్ విజిట్ పెడితే సుజన్ రెడ్డి గారు ఆయన బామ్మర్ది కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం చేయడానికి ఇస్తున్నారంటే వాళ్ళు నేను అడుగుతున్నాను, ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని, ఈ టెండర్ అని, ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటారు మీరు? ఇదే కంపెనీకి VKOC 1 కొత్తగూడెం టెండర్ డేట్ 25/9/2023. నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను. 23లో మేమెవరు లేవు. ఇదే కంపెనీ పక్కన ఉన్న VKOC 2 ప్రాజెక్ట్ 2022 అక్టోబర్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. సో ఇన్ వాట్ వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధం దీంతో? మీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీరే వర్క్లు ఇచ్చి అదంతా చేసుకొని వాళ్ళు ఆ బురద మాకు పోయాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి కళ్యాణ్ కన్నీ ఓపెన్ 5 ఉన్నాయి కదా, 5 పేర్లు చదువుతాను నేను. కళ్యాణ్ కన్నీ ఓపెన్ ప్రాజెక్ట్ మందమరి టెండర్ డేట్ 24/5/2025. పాల్గొన్న వాళ్ళు 12 మంది. ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే ఆర్వీఎస్ఆర్. ఆర్వీఎస్ఆర్ అంటే ఆర్ విద్యాసాగర్ రావు గారు జేవి. ఎక్స్ప్రెస్ వే ఎవరిది? ఆర్ విద్యాసాగర్ రావు గారు ఎవరు? ఈ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్ రావు గారు. సరే, విద్యాసాగర్ రావు గారు ఎవరో మీకు తెలుసు. క్లియర్? ఇంకోటి RGOC 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ టెండర్ 4/7/2025. పాల్గొన్న బిడ్డలు 6 మంది. కాంట్రాక్ట్ పొందిన సంస్థ C5 ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్లు నిశాంతరావు, మదన్మోహన్ రావు. నిశాంతరావు TRS మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారి కుమారుడు. సుధాకర్ రావు ఈయన ఎవరెవరికి బంధువో మీకు అందరూ తెలిసిందే. క్లియర్? SRFP OC 2 ప్రాజెక్ట్ టెండర్ 22/10/2025. పాల్గొన్న వాళ్ళు